యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుని చూస్తున్నాం. మారు మనసు పొందకపోతే ఎవరికి వారికి నష్టం. మారు మనసు పొందితే పరిశుద్ధ పట్టణానికి, పవిత్ర పట్టణానికి అంటే పరలోకానికి వెళ్తారు మారు మనసు పొందితే. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా అంటే ఎవరైతే పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండరో, ఎవరైతే యేసు రక్తంలో వారి పాపాలు కడుక్కోరో వాళ్ళందరూ కూడా మరి యుగయుగములు నరకంలోనే మరి ఉంటారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటని ఉంటుంది. అగ్ని అరదు పురుగు చావదని ఉంటుంది. అంటే అక్కడ ఆత్మ అనేది చనిపోదు. అక్కడ ఆత్మ అనేది కాలుతూనే ఉంటుంది, బాధపడుతూనే ఉంటాడు మనిషి. మరి ఎటువంటి ఇది అతనికి అక్కడ కలగదు. ఎటువంటి ఉపశమనం ఉండదు, ఎటువంటి విడుదల ఉండదు. యుగములు అందులో ఉండవలసిందే. మరి కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనం ఉండగానే మరి ఏది కావాలని నిర్ణయం చేసుకోవాలి. పరలోక పట్టణం కావాలంటే కనుక మీరు యేసుక్రీస్తుని ఆసక్తి కలిగి ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి అంటే మీరు ఒక తలుపు వేసుకొని చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని ఏమైనా ప్రార్థన చేస్తారు? ప్రభువా నన్ను క్షమించి నా పాపాన్ని క్షమించు అని. మీరు చేసిన ప్రతి ఘోరమైన పాపం కానీ, రహస్య పాపం కానీ, ఎటువంటి పాపమైనా సరే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. హృదయం అంతటితో దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. మళ్ళీ వాటి జోలికి పోకూడదు. ఎప్పుడైతే హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉంటారో మళ్ళీ పాపం జోలికి వెళ్ళరు. నేను చేసిన తప్పుని గ్రహించుకున్న తర్వాత ఎవరు కూడా అటువంటి పాపం జోలికి వెళ్ళరు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, మీరు దేవుణ్ణి వద్దనుకుంటే కనుక యుగయుగములు నరకములు ఉంటారు. కాబట్టి యేసుప్రభుని అంగీకరిస్తే కనుక మీరు యేసుప్రభుని అంగీకరించి పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటేనే పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. పరలోకం పరిశుద్ధమైంది కాబట్టి అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. పరిశుద్ధులు మాత్రమే అక్కడికి ఆకర్షించబడతారు. కాబట్టి గమనించండి, మరి విలువైన దినాలు మీరు అనవసరంగా పోగొట్టుకోవద్దు. అవసరమైతే మీ ఆఫీసులో సెలవు పెట్టి మోకరించి ప్రార్థన చేయండి. మారు మనసు పొందండి. అంటే నూతనమైన మనసు మీకు కలిగి ఉండాలి. నూతనమైన మనసు ఎప్పుడు వస్తుందంటే అన్ని పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే కనుక మీకు నూతనమైన స్వభావం వస్తుంది. దేవుడు క్షమించి పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. హృదయంలో కావాల్సిన గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా మారు మనసు పొందండి. మారు మనసు అంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడమే, నూతన స్వభావం ధరించుకోవడమే. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో అప్పుడే దేవుడి హృదయంలో నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నప్పుడు మరి పరిశుద్ధమైన తలంపులే వస్తాయి తప్ప అపవిత్రమైన తలంపులు రావు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నప్పుడు పాపం చేయడానికి మీకు మనసు రాదు. కాబట్టి గమనించండి, పాప స్వభావం ధరించిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరుస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.